ఏందే నా బింది దోసావు? ఎక్కువగా మాట్లాడితే నిన్ను తోస్తా. మర్యాదగా బింది ఎక్కడ తీసావో అక్కడ పెట్టు. అసలే మూడీగా ఉన్న మొగుడిని వదిలేసి వస్తే మధ్యలో నీ గోలేంటే? మూడిగా ఉన్న మొగుడిని వదిలేసి వచ్చావే. నేను మూడొచ్చిన మొగుడిని వదిలేసి వచ్చాను. బిందుతో కొట్టానంటే నేను బిందించి కొట్టానని తల సొట్ట పడితే నేను పిచ్చి ఇవాళ రావే, కొట్టానని నువ్వు నువ్వు నేను కొట్టావు. తేలిపోవాలి రావే. ఒసే దొంగ మొహం దానా, ఒసే ఇవాళ దొంగ మొహం దానా? నిన్న ఏంటే? నువ్వు- నన్ను ఒసే, దొంగ మొహం దానా? ఏంటే రోజు నీ గొడవ నీదే దొంగ ఎక్కువైపోయింది. మొహం. రోజు నీ గొడవ దెబ్బలాడుతున్నావు వచ్చి. నా మొగుడే కొడుతున్నాడే. ఏంటి? ఏయ్ స్టాప్ 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 రే స్టాప్ అంటే నీకు కూడా రా ఆపు ఏంట్రా ఆగండి 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 ఎవరిని కొడతానే? ఒసే, ఇవాళ ఓళ్ళన్ ఓళ్ళన్ సంగతి. ఏంట్రా న్యూసెన్స్? అవ్వ అవ్వ ఏంటి పంపు దగ్గర కంపు మీరు లేడీసా రౌడీసా? ఏంటి గొడవ ఎండలో? ఎండలో మండిపోతుంది, నీళ్ళ కోసం వెయిటింగ్. మనిషి కొట్టుకోవట్లేదు బాబు. బిందు నీళ్ళ కోసం కొట్టుకున్నాను రా. ఆగండి ఆగండి మీకు కావాల్సిన నీళ్ళేగా మేము తెప్పిస్తాం రావే ఇవాళ. ఏ తెప్పిస్తా అని చెప్పాం కదా. మీరైనా చెప్పండి అమ్మా ఏం గొడవ తెప్పించేది? ఆకాశం నుంచి రప్పిస్తారా, భూలోకం తెప్పిస్తారా? ఏం పేర్లు బాబు మీవి? ఏకే రావ్ పీకే రావు. ఆహా, ఇక్కడ మీరు ఏకేది పీకేది ఏమీ లేదు కానీ పోయి మీ పని చేసుకోండి. అసయ్, ఏ మళ్ళీ గొడవ పెట్టుకోకండి. నేను తెప్పిస్తా అని చెప్పాగా. ఎలా తెప్పిస్తావు బాబు? కార్పొరేటర్, ఎమ్మెల్యే, ఎంపీ ఇలా ఎంతో మంది దగ్గర మొరబెట్టుకున్నాం. నీరసం వచ్చింది కానీ నీళ్లు రాలేదు. కానీ మేం తెప్పిస్తాం. ఏంటి మీ తెప్పించేది? బాబా లాగా కాళ్ళ కింద నుంచి తెప్పిస్తారా? కాళ్ళ కింద నుంచి కాదు కాల్ చేసి హలో ఏకే రావ్ స్పీకింగ్ ఏంటయ్యా తెప్పిస్తా అన్నారు? ఆ? ఏది ఎక్కడ? ఆగండమ్మా. ఆగండి, కానీ తొందరగా వీళ్ళు చూడు ఎంత ప్రశాంతంగా ఉన్నారు. ఒక మాటల్లోనే వచ్చేసి ఎక్కడ ఎక్కడ మంటలెక్కడ మంటలెక్కడ? సార్ కాలిపోతున్న గుడిసెలనే కాదు సార్ ఆర్పేది, అప్పుడప్పుడు ఎండిపోతున్న గొంతులు కూడా తడపండి. అవును సార్. థ్యాంక్స్ బాబు, మిమ్మల్ని చూసి కమెడియన్ అనుకున్నాము. ఎవరూ చేయలేని పని మీరు చేశారు బాబు. దండాలు బాబు. తీసుకెళ్ళండి అమ్మా తీసుకెళ్ళండి. ఏంటయ్యా ఇలా ఫేక్ కాల్ చేసి మిస్లీడ్ చేశారు? నిజంగానే ఇప్పుడు ఎక్కడైనా ఇల్లు తగలబడిపోతే పరిస్థితి ఏంటి? మనుషులు చచ్చిపోయాక ఇల్లు ఎందుకు సార్? సార్ ఆపదలో ఆదుకునే మీ డ్యూటీకి యాడ్సప్ సార్, కానీ ఖాళీ సమయంలో ఇలాంటి హెల్ప్ కూడా చేయొచ్చు. ప్రాబ్లమ్స్ లో ఉన్నప్పుడు జాబ్ చేయండి, ఖాళీగా ఉన్నప్పుడు ఇలా సేవ చేయండి సార్. సార్ జాబ్ చేస్తే శాలరీ మాత్రమే వస్తుంది, కానీ ఇలా హెల్ప్ చేస్తే సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది సార్. సార్ ఇక నుంచి మా ఫైర్ ఇంజిన్లు ఖాళీ ఉండవు సార్. థ్యాంక్ యూ సార్.